దర్శనం. ఇలా మన పూర్వీకులు చెప్పినవన్నీ మాయలు, విభ్రమాలు అనే రకరకాల హేతువాదులు, నాస్తికులు దుష్ప్రచారం చేసి యువతరాన్ని భారతీయ సంస్కృతికి దూరం చేసిన పరిస్థితుల్లో తిరిగి దగ్గర చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ మహనీయులైన సోదరులిద్దరూ అవధాన శిక్షణా శిబిరం ద్వారా చేస్తున్నారు. ఇది మహా ఉపకారం. ఇది మహా ఉపకారం, మామూలు ఉపకారం కాదు. ఎందుకోసం అంటే ఇదొక్కటి బాగా నడిస్తే మళ్ళీ అవధాన విద్య బాగా వికాసం చెందితే, అవధాన వికాస పరిషత్ కాబట్టి ఈ కృత్రిమ మేధ వల్ల ఉండే భయాలన్నీ పోతాయి. ఎన్ని కృత్రిమ మేధలు రానివ్వండి, ఎన్ని యంత్రాలు రానివ్వండి, మనిషి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించినట్టుగా అది ఆలోచించలేదు. దానికి ఫీడింగ్ చేసినట్టు అది ఆలోచిస్తుంది. ఒకవేళ స్వతంత్రంగానే ఆలోచిస్తే కొంపలు అంటుకుంటాయి, అనుమానం లేదు. అది ఏమి ఔచిత్యం లేకుండా ఆలోచిస్తుంది. అలా లేకుండా అవధాన విద్యను ప్రోత్సహించాలి అంటే మనం ఇటువంటి శిక్షణా శిబిరాల్లో ఉండాలి. ఒక ఉదాహరణ చెప్పి నేను సెలవు తీసుకుంటాను. నేను మొదట అర్ధశతావధానం అని చెప్పి శతావధానం చేసినప్పుడే నాకు సత్యనారాయణమూర్తి గారిని, విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు, ఆయన టెలిఫోన్స్లో పనిచేసేవాడు. ఆయన ఒక సమస్య ఇచ్చాడు. నకులు నిజం రామనరనాథుడు జానకి సంతసింపగన్ అని ఇచ్చాడు. నాకు బుర్రపాడైంది ఒకసారి. రెండో దాంట్లో ఇబ్బంది లేదు. రామనరనాథుడు జానకి సంతసింపగన్. జానకి సంతోషించింది, రాముడు చంపాడు. రాముడు చంపితే జానకి సంతోషించింది, రావణాసురుడు అయి ఉండాలి, ఇంకెవరు అవుతారు, లేదా పోనీ ఇంకో కుంభకర్ణుడు, ఇంకొకడు ఎవరు. ఈ నకులుడు ఎలాగా? వెంటనే మీకు ఆలోచించండి. కొత్త కొత్త మేధావులు, బీటెక్ ఎంటెక్ చదువుతున్న విద్యార్థులందరూ ఈ నకులుడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెబుతుంది జవాబు? ఎంతసేపు భారతంలో నకులుడి గురించి వెతుకుతుంది. మహా అయితే 1700 శ్లోకాలు వెతకచ్చు, నకులుడే దొరుకుతాడు, ఇంకేం దొరకదు. నకులుడికి సంబంధించిన హిస్టరీ అంతా దొరుకుతుంది. యక్ష ప్రశ్నలో ముందు నీళ్లు పట్టుకురావడం, ఈ గోలంతా మిగులుతుంది. లేదా నడుస్తుంటే ద్రౌపదినేమో నెత్తి మీద మోయడం, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని అసలు దీన్ని విడదీసి ఏం చేయాలి? ఎలాగా ఈ జానకిని ఏం చేయలేము మనం. చివరి పద్యపాదంలో చివరి ఉంది అది, రామనరనాథుడు జానకి సంతతి. దాన్ని మాత్రం మీరు ఏం చేసినా నకులునే విడదీయాలి. అంటే ఖచ్చితంగా నా తీసే కులుని, ఒక వంశానికి సంబంధించిన వాడిని. వెంటనే రావణాసుడు రావాలి, ఎందుకంటే రాముడు చెప్పింది ఆయనే కదా. అంటే రావణాసుడు ఏ వంశానికి సంబంధించిన? రాక్షస వంశానికి సంబంధించిన. నాకు వాస్తవంగా చెబుతున్నాను, మా అమ్మ పాదాల సాక్షిగా, ఓటమినైనా అంగీకరించాలని నాకు అలవాటు, అందులో ఇబ్బంది లేదు. ఓటమే గెలుపుకు మెట్టు మొదటి నుంచి నేను భావించాను. అందుకే నాకు మొదట అర్థం కాలేదు. కానీ మొత్తం మీద రాముడు చంపిన రావణుడు ఇందులో రావాలనే విషయం తెలిసింది. అందుకని వెంటనే పద్యం ఇప్పుడు అవధానంలో ఎలా ఉంటుందంటే, సమస్య ఇచ్చాక ఎక్కువలో ఎక్కువ 30 సెకండ్లలోగా పాదం అందుకోవాలి. అదొక పద్ధతి ఉంది. ఇష్టం వచ్చినప్పుడు 1 గంట సేపు సాగదీస్తానంటే కుదరదు. ఇది మధ్యలో వాళ్ళని ఏదో మాట్లాడమన్నాం, పాట పాడమన్నాం, అదంతా కుదరదు. ఆ సమస్య ఇచ్చాక 30 సెకండ్లులోగా అందుకోవాలి. నేను అందుకోవాలి. అందుకని నాకు రావణుడు అనే విషయం తెలుస్తుంది. తల చూసుకుందాం, రావణుడు కుంభకర్ణుడు ఎవడో ఒకటి పెట్టచ్చు. సకల మహస్త్ర శస్త్రముల సారమెరింగిన యుద్ధ కోవిదుడు అన్నారు. ఇది మధ్య మార్గం. ఇందులో ఎవరైనా పెట్టచ్చు. అనేక రకాల అస్త్రాల శస్త్రాల సారం తెలిసిన యుద్ధ కోవిదుడు రావణాసురుడు అవుతాడు, అవసరమైతే భీముడు అవుతాడు, ఇంకోటి ఎవడో అవుతాడు. అది తల చూసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఈవేళ చూడండి, యువతరం బాధపడుతున్నది ఎక్కడో. ఒక సమస్య ఏదైనా వస్తే వాడికి ఇరిటేషన్ వస్తుంది. లోపల అయిపోవాలి, తెలిపోవాలి, ఎలాగే అనడంలోనే వాడు మత్తుమందులకు అలవాటు పడుతున్నారు. అనడంలోనే వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎవరో చెప్పాలి, ఏదో చెయ్యాలి, దీని నుంచి ఎస్కేప్ అవుదామని పబ్లిక్ క్లబ్లకి వెళ్ళిపోతున్నారు. అవధానం అలా ఎస్కేప్ అవ్వనివ్వదు. ఎందుకంటే అవ్వనివ్వకుండా నీకు 1000 మంది ఉంటారు అక్కడ. నువ్వు పారిపోదామన్నా కుదరదు. పైగా వాళ్ళు బలవంతంగా పెట్టే కూర్చోబెట్టి చేయవయా, ఆలోచించవయా అన్నట్టుగా కాస్త అవసరమైతే పృచ్ఛకుడు ఓ క్లూ లాంటి మాట వదులుతాడు అవసరమైతే. అలా ప్రోత్సహించి పెంచేలా ఉంటారు, కానీ దాన్ని తెగొట్టేద్దాం అన్నట్టుగా ఉండరు. అక్కడ శత్రువులు కాదు, అక్కడ వాళ్ళు మిత్రుడైన శత్రువులు వాళ్ళు. అందుకని నేను మొదటి ఇలా యుద్ధ కోవిదుని అన్నాక మళ్ళీ అవధానంలో 2వ ఆవృత్తి రావడానికి, అందులో శతావధానంలో రావడానికి కనీసం ఒక 10-12 గంటల గ్యాప్ విరామం అవుతుంది. మధ్యాహ్నం భోజనం చేస్తూ నేను వీడిని ఏం చేయాలి అని ఆలోచించాను. ఎందుకంటే ఇప్పుడు కఠినమైన సమస్యలు మనసులో ఉంటాయి. మిగిలినవన్నీ మామూలు ఏమి అది పెద్ద విషయం. అలా కళ తల ఇచ్చి శివధనుర్భంగం చెప్పుకుంటే అలలై కళ ఏం చెప్తాం, దాని గురించి ఆలోచించక్కర్లేదు అసలు. ఇది ఆలోచించాలి. అలా ఆలోచిస్తుంటే విచిత్రంగా ఏం చెయ్యాలి అంటే, యాతుధాన పుణ్యజనాక అని అమరకోశంలో చదివిన మాట నాకు గుర్తొచ్చింది. ఈ అమరకోశ పరిజ్ఞానం లేకుండా అవధానం చేయడం సత్యం కాదు. ఆంధ్రనామ సంగ్రహం అమరకోశం. ఓ యాతుధాన కులుని, యాతుధానుడు అంటే రాక్షసులు కదా. అంచేత యాతుధ అనేది 3వ పాదం చివరిలో పెట్టి నా అని విడదీసి కులుని, రాక్షస వంశానికి సంబంధించిన వాడు అంటే అయిపోయింది కదా. అప్పుడు నేను ఆ రోజు భోజనంలో వేసిన పులిహోర బూర్లు తినడం కంటే ఈ భజ్యం అనడంలోనే నా మనసు ఆనందపోయింది. భోజనం చేస్తుంటే తోచింది అది. ఇక దాని సాయంత్రం సంగతి చూసుకుందాం. ఎందుకంటే పరిష్కారం తోచిన తర్వాత మిగిలిన 2 పాదాలు అల్లడం అప్పటికే 2-3 వేల పద్యాలు వెళ్ళిన వాడికి పెద్ద సమస్య కాదు. నల్లేరు మీద బండినడక అది తోచింది. వెంటనే తర్వాత సకల మహస్త్ర శస్త్రముల సారమెరింగిన యుద్ధ కోవిదున్ స్వకుల భవాప్త రక్షణకు శ్రద్ధ యొకింతయులేని రావణున్ అని వేసి దొరికిందయ్యా అన్నాడు ఆయన. పిచ్చుకుడు వెంటనే వాళ్ళ ఆనందం దొరికిందయ్యా అన్నాడు. మరి మీ ఆశీర్వచనం అండి అన్న. స్వకుల భవాప్త రక్షణకు శ్రద్ధ యొకింతయులేని రావణున్, వాడి వంశాన్ని వాడు రక్షించుకుందుకు ఏమాత్రం శ్రద్ధ చేయలేదు. వాడు ఇంద్రజిత్ వచ్చి నాన్నగారు ఇది తప్పండి అంటే చెప్పిన పని చేయి అన్నాడు. కుంభకర్ణుడు వచ్చి ఇదేమిటయ్యా అన్నయ్య అంటే చెప్పిన పని చేయి. ఇదే తన వాళ్ళని కూడా తను కాపాడుకోవడం తెలియదు. మనకి లోకంలో కనిపించే కొంతమంది రాక్షసులు ఉంటారు, కానీ వాళ్ళు కనీసం వాళ్ళని కాపాడుకుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని ఏదో రకంగా కొంత గుంపు ఉంటుంది. వీడికి ఏ గుంపు లేదు, స్వార్థం తప్ప.
అందుకే నేను అది కొంచెం తెలివిగా వేశాను అన్నమాట. అది కేవలం సరదాకు వచ్చిన సుఖలోభవాప్త రక్షణకు శ్రద్ధ యొకింతయులేని రావణు వికల మనస్కుని జనుల విన్నపములు విననట్టి యాతుధాన కులుని చంపె రామనరనాథుడు జానకి సంతసింపగన్. వికల మనస్కుడు అయిపోయాడు అనడానికి సుందరకాండ హనుమంతుడు అయ్యేవారం ఉదాహరణ. హనుమంతుడు మాట్లాడుతుంటే వాడికి మతి లేదు అసలు. నువ్వు పోతే ఎలా ఉన్నాడు, మనుషులు ఎలా ఉంటారు. పైగా నువ్వు నీ 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 రేంజ్ ఎంతయా, నీ ర్యాంక్ ఎంత అందులో అంటే ఆయన ఏదో ఎంసెట్లో చివరి ర్యాంక్ లాగాను. నాది చిట్ట చివరి ర్యాంక్ అని మా భయ చాలా మంది ఉన్నారు హనుమంతుడు వినేవాడి. నాది ఇంచుమించు చిట్ట చివరి ర్యాంక్ అంటే నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారంటే వీడికి ఎదిరిపోయింది. ఆ రోజు నుంచి నిద్రపట్టలేదు వాడు. అలా మరి అందుకే వికల మనస్కుడు ఎంతోమంది చెప్పారు, విభీషణుడు సహా వినలేదు. ఇదంతా మనం పద్యం అల్లుకోవడంలో ప్రజ్ఞ. కానీ యాతుదాన కులుని అనే విభాగం తోచకపోతే ఇది మొత్తం పోయిందా. అది తోచాలంటే అమరకోశం చదవడం కూడా సమస్య కాదు. ఇచ్చెపులు కోయింగ కోనంగుడేయంగ అప్యేకదంతుండు ఆడేనెదుగో అని కూడా వెనక పద్యం రాశాడు. ఇచ్చెపులు ఏమిటయ్యా, కోనంగుడు ఏమిటయ్యా అంటే కోకిల పికయిత్ చెప్పి అంటే ఇచ్చెపులు అంటే కూడా కోకిలలో అనుకున్నాడు వాడు. పికయిత్ చెప్పి అంటే పికము కూడా అని అర్థం అది. కానీ ఇచ్చెపులు అనుకున్నాడు. దర్పకో అరంగహ అని అంటే కోనంగుడు అని విడదీశాడు. అసంబద్ధ పద విభాగం అంటారు. ఇచ్చెపులు కోయింగ కోనంగుడి అప్యేకదంతుండు లంబోదరో ప్యేకదంత అంటే అప్యేకదంతుడు. ఈ అప్పి ఎక్కడది? ఇవి చేసి ఆడినదిగో అని వేశాడు. ఇలా పద్యాలు రాస్తే అమరకోశం చదివిన వాళ్ళు ఇలాగే రాస్తారు. కేవలం అమరకోశం చదువుకుంటే అక్కడ ఎక్కడ పద విభాగం ఉందో లేదో తెలియదు. దాన్ని స్ఫురణకు అన్వయంగా సమర్థించుకోవాలి. అసలు అన్నిటికీ మించి ఆ సమయానికి స్ఫురణ రావాలి. గుర్తురాని చదువు నాకు ఉండుగా అన్నాడు వెనకడికి ఎవరో. గుర్తురానప్పుడు దేనికి పరీక్ష. అందుకే ముఖ్యంగా ఒక మాట చెబుతున్నాడు, సందర్భం వచ్చింది కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించండి. మార్కులు జ్ఞాపక శక్తికి కొలమానం కానీ మేధాశక్తికి కాదండి. అది గ్రహించండి దయచేసి. మార్కులు చూసి పిల్లల్ని ప్రోత్సహించడం, మార్కులను చూసి పిల్లల్ని విమర్శించడం చేయకుండా. మార్కులు జ్ఞాపక శక్తికి కొలమానం, మేధాశక్తి కాదు. అతనికి ఉన్న మేధాశక్తులు అతను చదివిన దాంట్లో అప్పుడు గుర్తొచ్చిందో రాస్తున్నాడు, దానికి మార్కులు వేశాడు. ఇతను గుర్తు రాకుండా చదివింది చాలా ఉంది. అసలు చదవకుండా కూడా ఇతను సొంత మేధాశక్తి చాలా ఉంది, దానికి మార్కులు లేవు అక్కడ. అంటే మార్కులను బట్టి ర్యాంకులు అనడం, ఏదో పెద్ద పైన నుంచోబెట్టి ఫోటోలు తీయడం, ఈ వ్యవస్థ వచ్చాకే ప్రతిభ నాశనం అయిపోయింది. అది మేధాశక్తి కొలమానం కాదు, అవధానం మేధాశక్తి కొలమానం. దానికి ఎవరు మార్కులు వేరే అసలు. అంచేతను ఈ విద్య ఈ శిబిరానికి తప్పకుండా ఆ పాల్గొనే వాళ్ళు ఎలాగో వస్తారు అది కాదు, బయట వాళ్ళు కూడా చాలామంది వచ్చి, తల్లిదండ్రులు ముఖ్యంగా మహిళలు, యువతరం అందరూ వచ్చి చూసి మీకు సంబంధించిన వాళ్ళందరినీ ప్రోత్సహించండి. అది తప్పనిసరిగా ఇవాళ నేను అవధానం విషయం కూడా పక్కన పెట్టండి. మీ పిల్లలు ఎవరు నిరాశ నిస్పృహలకు లోనుగారు ఈ శిబిరానికి వచ్చి వారం రోజులు వింటే అది నా గ్యారంటీ. శరత్. దర్శనం